వెల్కమ్ టు 9 టీవీ తెలుగు. మనం C# ట్యుటోరియల్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 8. సో ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి ఎలిమెంట్స్ డెవలప్ చేశారు ఇనిషియల్గా అనేది చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ అనేది లేట్ 90sలో స్టార్ట్ చేశారు. ఓకే, సో ఒరిజినల్గా .NET డెవలప్ చేసేటప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే NGWS అంటే నెక్స్ట్ జనరేషన్ విండోస్ సర్వీసెస్ అని పేరు పెట్టారు. సో అది క్రమేణా .NETగా చేంజ్ చేశారు. .NET డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు CLI అంటే కామన్ లాంగ్వేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేశారు. సో ఆ డెవలప్ చేశాక దాన్ని ఏంటంటే ISO ఇంకా ECMA స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్ చేయబడ్డాయి. సో ఈ సర్టిఫికేషన్ ఉంది వాటికి. సో మెయిన్గా ఇనీషియల్గా .NET ఫ్రేమ్వర్క్లో మేజర్గా 4 థింగ్స్ డెవలప్ చేశారు. ఈ 4 థింగ్స్ ఏంటి అంటే CLS కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, రెండోది CTS కామన్ టైప్ సిస్టమ్, మూడోది బేస్ క్లాస్ లైబ్రరీస్, నాలుగోది వర్చువల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్. ఓకే, సో ఈ 4 ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ CLS కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. ఈ CLS అనేది ఎందుకు అంటే, సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అన్నీ కూడా అంటే .NETలో 30+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో వీటన్నిటిని ఒకటే ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలంటే ఏమేమి స్టాండర్డ్స్ కావాలో అవన్నీ డెవలప్ చేశారు వీళ్ళు. ఓకే, కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు C# ఇప్పుడు మనకి కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్లోకి వచ్చేసరికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బిల్డ్ చేసినప్పుడు ఫైనల్గా ఒకే రకమైనటువంటి అవుట్పుట్ని జనరేట్ చేయాలి అనేది ఈ CLS చెప్తుందన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు VB.NETలో ఒక ప్రోగ్రామ్ రాసాం, C#.NETలో ఒక ప్రోగ్రామ్, F#లో ఒక ప్రోగ్రామ్ రాసాం. ఇట్లా మనం వేరే ప్రోగ్రామింగ్స్లో రాసినప్పటికీ మనం బిల్డ్ చేసినప్పుడు అది CIL కోడ్ని మాత్రమే జనరేట్ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఈ టాపిక్ డిస్కస్ చేసాం. మీరు .NETలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మీరు బిల్డ్ చేసేటప్పుడు అది CIL కోడ్నే జనరేట్ చేస్తుంది. సో అది ఎలా జనరేట్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ CLS కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ అన్నమాట. సో ఈ స్టాండర్డ్ ప్రకారం దాన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కామన్ టైప్ సిస్టమ్ CTS. ఈ కామన్ టైప్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే C#లో ఇంటీజర్ ఉంటాయి, VBలో కూడా ఇంటీజరే ఉండాలి, సేమ్ సైజ్ కూడా ఉండాలి. ఎందుకు అంటే అన్నీ ఒకే రకమైన అవుట్పుట్ని జనరేట్ చేశాక ఆ అవుట్పుట్ని వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వాడాలి అంటే ఇంటరాపరబిలిటీ పాసిబుల్ అవ్వాలి అంటే సేమ్ డేటా టైప్స్, సిమిలర్ డేటా టైప్స్కి సేమ్ సైజ్ ఉండాలి. ఇప్పుడు C#లో ఇంటీజర్కి 4 bytes ఉందనుకో, VBలో కూడా ఇంటీజర్కి 4 bytes ఉండాలి అనమాట. సో అట్లా ఈ కామన్ టైప్ సిస్టమ్ అనేది మనకి ఇంటరాపరబిలిటీని పాసిబుల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సో VB.NETలో మనం ఇంటీజర్ అంటాం, సో C#లో వచ్చేసరికి INT అంటాం, బట్ సైజ్ ఒకటే. ఇక్కడ VB.NETలో సింగిల్ అంటాం, మనం C#లో వచ్చేసరికి ఫ్లోట్ అంటాం, VBలో బూలియన్ అంటాం, C#లో బూల్ అంటాం. సో ఇట్లా ఈ C# కోడ్ని కంపైల్ చేసినప్పుడు చూస్తే మీకు int32 సింగిల్ బూలియన్ అనేది జనరేట్ అయింది. VB.NETని కంపైల్ చేసినప్పుడు కూడా మీరు చూస్తే int32 సింగిల్ బూలియన్. అంటే మీకు CIL కోడ్లో డేటా టైప్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో మీ VB.NETని బిల్డ్ చేసినా C#.NETని బిల్డ్ చేసినా కానీ CIL కోడ్ జనరేట్ అవుతుంది. ఈ CIL కోడ్లో ఉన్నటువంటి డేటా టైప్స్ని సిస్టమ్ డేటా టైప్స్ అంటాం. ఓకే, సో అవి. సో ఇప్పుడు VBలో ఉన్నటువంటి ఇంటీజర్ని కంపైల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది int32 అనేది C# తెలుసు. ఎందుకు అంటే C#ని బిల్డ్ చేసినా కానీ int32నే జనరేట్ అయ్యాలి. సో అప్పుడు దాన్ని మనం C#లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి కామన్ టైప్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇవి రెండు అనేవి మనకి ఫౌండేషన్ ఫర్ లాంగ్వేజ్ ఇంటరాపరబిలిటీ. ఓకే, సో ఇంతకుముందు ఇంటరాపరబిలిటీ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఆ వీడియో ఈ సిరీస్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి BCL బేస్ క్లాస్ లైబ్రరీస్. బేస్ క్లాస్ లైబ్రరీస్ గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, వాట్ ఈస్ .NET అనే దాంట్లో. బేస్ క్లాస్ లైబ్రరీస్ అనేవి జస్ట్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆర్ ప్రీ కంపైల్డ్ కోడ్ అనమాట. సో ఆ కోడ్ మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూస్ చేసుకోవచ్చు. C#, VB ఇట్లా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు .NETలో.
సో వర్చువల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్. ఈ వర్చువల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అనేది ఏం లేదు, సిఎల్ఆర్ అనమాట. వర్చువల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అన్న సిఎల్ఆర్ అన్న ఒకటే. మన ప్రోగ్రామ్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయాలి అంటే, సో వన్స్ మనం ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే ఏమవుతుంది, సిఐఎల్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ సిఐఎల్ కోడ్ని మనం ఒక ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయాలి అంటే మనకి విఈఎస్ అంటే వర్చువల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ లేదా సిఎల్ఆర్ అవసరం అవుతుంది. ఇది సిఎల్ఆర్. సో అదనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ ఇనిషియల్గా ఏమేమి డెవలప్ చేశారో, ఎప్పుడు డెవలప్ చేశారో ఇవి. నెక్స్ట్ .NET ఫ్రేమ్వర్క్ వర్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు న్యూ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.